మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిపై చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్లో రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేయించారని సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. 100 మంది తనపై దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్, కారుని ధ్వంసం చేశారని, తనని తన కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కేసు పెట్టారని బాధితుడు సుబ్రహ్మణ్యం వాపోయాడు. రజని, మరిది గోపిల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. చిలుకలూరుపేటలో నివాసం ఉంటాను. ముఖ్యంగా 2022లో ఏప్రిల్ 14, 15, 16 3 రోజులు మా ఇంటి మీద, మా పార్టీ కార్యాలయం మీద, అట్లాగనే మరి పార్టీ జెండా మన సూర్య టీ స్టాల్ సెంటర్లో ఉంటుంది. ఈ 3 రోజులు విడుదల రజని మరిది విడుదల గోపి, అట్లాగనే మరి ఇంకొక మరిది జర్నీ రాము అని చెప్పుకుంటాడు ఒక అతను, అట్లాగనే ఆమె అనుచరులు దొడ్డ రాకేష్ గాంధీ, అట్లాగనే ఇంకా ఆమె అనుచరులు అందరూ కలిసి సుమారుగా ఒక 100 మంది పైన ఏదైతే మా ఇంటి మీద దారుణంగా దాడి చేసి మా ఇల్లు పగలగొట్టడం, నా కారు పగలగొట్టడం, మా ఆఫీస్ పగలగొట్టడం, అట్లాగనే మా జెండా ధ్వంసం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఎంత భయానకంగా చేశారంటే ఆ రోజు పోలీసు బందోబస్తు కనుక లేకపోయినట్టయితే మమ్మల్ని చంపేసేవాళ్ళు. 21లో అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపడానికి విడుదల రజని మరిది విడుదల గోపి, అట్లాగనే కోనపరెడ్డి నాగు అనే అతను, ఇంకా అనేక మంది వాళ్ళందరూ కలిసి మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 1 గంటప్పుడు తలుపు కొట్టి బయటికి పిలిస్తే మేము దిశ యాప్ని నొక్కి పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు రాబట్టి మేము సేవ్ అయ్యాము. ఆ రోజు కూడా నా మీద హత్యాయత్నం